ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 19 అక్టోబర్ 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/3/2007. ఈరోజు మురళి హెడ్లైను: సుపుత్రులుగా అయి మీ ముఖము ద్వారా తండ్రి ముఖాన్ని చూపించండి. నిర్మాణంతో పాటు అంటే సేవతో పాటు నిర్మల వాణి నిరహంకార స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్య రేఖలను చూసి హర్షితమవుతూ ఉన్నారు. పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క రేఖ ప్రకాశిస్తూ ఉంది. నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ కనిపిస్తుంది. నోటిలో శ్రేష్ఠ వాణి యొక్క భాగ్యరేఖ కనిపిస్తుంది. పెదవులపైన ఆత్మిక చిరునవ్వును చూస్తున్నాము. చేతులలో పరమాత్మ ద్వారా సర్వ ఖజానాల రేఖ కనిపిస్తుంది. అలాగే స్మృతిలో వేసే ప్రతి అడుగులో కూడా పదమాల రేఖను చూస్తున్నాము. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రేమలో లవలీనమయ్యే రేఖను చూస్తున్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా అనుభవం చేస్తున్నారు కదా. ఎందుకంటే ఈ భాగ్య రేఖలను స్వయముగా తండ్రియే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మల రూపీ కలంతో గీశారు. ఈ శ్రేష్ఠ భాగ్యము అవినాశీ భాగ్యము. ఇది కేవలం ఒక్క జన్మకే కాదు, కానీ అనేక జన్మలకు ఈ భాగ్యరేఖలు అవినాశిగానే ఉంటాయి. అవినాశి తండ్రి మరియు భాగ్యరేఖలు కూడా అవినాశి. ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారం పైన సర్వరేఖలు కూడా ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థము అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది. పిల్లలందరికీ ఏ ప్రాలబ్ధమైతే ఈ జన్మలోని పురుషార్థము ద్వారా అనేక జన్మలకు లభిస్తుందో ఆ ప్రాలబ్ధ ప్రాప్తిని బాబ్దాదా ఇప్పుడే చూడాలని కోరుకుంటున్నారు. కేవలం భవిష్యత్తులోనే కాదు, కానీ ఇప్పుడు కూడా ఈ అన్ని రేఖలు సదా అనుభవంలోకి రావాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉంది. కనుక చెక్ చేసుకోండి. అందరికీ చెక్ చేసుకోవడం వస్తుంది కదా. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. అన్ని భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్ధం చివర్లో కనిపిస్తుందని భావించడం లేదు కదా. ప్రాప్తి కూడా ఇప్పుడే ఉంది. కనుక ప్రాలబ్ధం యొక్క అనుభవాన్ని కూడా ఇప్పుడే చేయాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారం ఇప్పుడే మీ ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. కనుక ఏం చెక్ చేసుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాన్ని మహిమ చేస్తారు కదా. ఆ ప్రపంచం గుర్తుంది కదా. ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారో మీ అందరికీ గుర్తుందా? లేకుంటే గుర్తు ఇప్పిస్తేనే గుర్తుకొస్తుందా? అక్కడ మీరు ఎలా ఉండేవారో ఆ స్మృతి వస్తుందా? కానీ ఆ సంస్కారం ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ సంపర్కంలో, జీవితంలో ఒకే రాజ్యం ఉందా? లేక అప్పుడప్పుడు ఆత్మ యొక్క రాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా లేదు కదా. ఎలాగైతే భవిష్య ప్రాలబ్ధంలో ఒకే రాజ్యం ఉంటుందో రెండు ఉండవో, అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా. భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం కూడా ఉంటుంది. ఆ ధర్మం ఏమిటి? సంపూర్ణ పవిత్రత ధారణ యొక్క ధర్మమే ఉంటుంది. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రతకు నామరూపాలనేవి ఉండకూడదు. పవిత్రత అనగా
సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి. మీరు బ్రహ్మచారులు, మీకు చెకింగ్ చేసుకోవడం వస్తుందా? ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవడం వస్తుందో వారు చేతులెత్తండి. వస్తుంది మరియు చేసుకుంటారు కూడానా? చేసుకుంటారా? టీచర్లకు వస్తుందా? డబల్ విదేశీలు మీకు స్వయాన్ని చెక్ చేసుకోవడం వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కూడా పవిత్రత కారణంగా మీ జడ చిత్రాల ద్వారా కూడా పవిత్రతను వేడుకుంటూ ఉంటారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే అది భవిష్యత్తులో కూడా నడుస్తుంది. అలాగే భవిష్యత్తుకు ఇంకా ఏ మహిమ ఉంది? ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు వాటితో పాటు సదా సుఖము, శాంతి, సంపద, అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ సంపద. అది విశ్వరాజ్యము. ఈ సమయంలో అయితే స్వరాజ్యం ఉంది కనుక ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో అవినాశీ సుఖము, పరమాత్మ సుఖము అవినాశీగా అనుభవం అవుతున్నాయా? ఏదైనా సాధనము లేక ఏదైనా సౌకర్యము ఆధారం పైన అయితే సుఖం అనుభవం అవ్వడం లేదు కదా. ఎప్పుడూ ఏ కారణంగా కూడా మీకు దుఃఖం యొక్క అల అనుభవం కాకూడదు. పేరు, గౌరవ ప్రతిష్టల ఆధారం పైన అయితే సుఖం అనుభవం అవ్వడం లేదు కదా. ఎందుకు? ఈ పేరు, గౌరవ ప్రతిష్టలు, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి మరియు అల్పకాలికమైనవి. కనుక వినాశీ విషయాల ఆధారం పైన అవినాశీ సుఖం లభించదు. కావున ఒకసారి స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా వింటూ ఉండండి మరియు చెకింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇప్పటి సంస్కారము మరియు భవిష్య ప్రపంచ ప్రాలబ్ధంలో ఎంత వ్యత్యాసం ఉంది అనేది తెలుస్తుంది. మీరందరూ జన్మ తీసుకుంటూనే బాబ్దాదాతో ప్రతిజ్ఞ అయితే చేస్తారు కదా. ప్రతిజ్ఞ గుర్తుందా లేక మర్చిపోయారా? మేమంతా తండ్రికి సహచరులుగా అయి, విశ్వ కళ్యాణకారులుగా అయి, కొత్త సుఖశాంతిమయ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. గుర్తుందా? మీరు చేసిన ప్రతిజ్ఞ మీకు గుర్తుందా? ఉంటే చేతులెత్తండి. వెనుక ఉన్నవారు కూడా చేతులు ఎత్తుతున్నారు, ఇక్కడ కూడా ఎత్తుతున్నారు. ఇది పక్కా ప్రతిజ్ఞనా లేక కొద్దిగా ఏమైనా కదులుతుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఇప్పటి పరమాత్మ సంస్కారాల ఆధారంతోనే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయడమే కాదు, పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడే సంగమయుగంలోనే అనుభవం చెయ్యాలి. సుఖముతో పాటు శాంతిని కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగరుని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానముగా అశాంతిని కూడా శాంతి యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేయగలుగుతున్నారా? శాంతి వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేయడం అనేది అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ మేము అశాంతిని శాంతిలోనికి పరివర్తన చేసేవాళ్ళము అని మీరు ప్రతిజ్ఞ అయితే చేశారు కదా. కనుక చెక్ చేసుకోండి. మీరు పరివర్తకులైనా పరవశులైతే కాదు కదా. మీరు పరివర్తకులు ఎప్పుడూ కూడా పరవశులుగా అవ్వలేరు. ఇదే విధంగా సంపద అనగా అఖండ సంపద. స్వరాజ్యాధికారి యొక్క సంపద ఏది? జ్ఞానము, గుణాలు మరియు శక్తులే స్వరాజ్యాధికారుల యొక్క సంపద. కనుక చెక్ చేసుకోండి. జ్ఞానం అంతటి విస్తారం యొక్క సారాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. జ్ఞానము అంటే కేవలం భాషణ చేయడం, కోర్సు చేయించడమే కాదు. కానీ జ్ఞానము అంటే వివేకము, తెలివి. కనుక ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ
జ్ఞానము అనగా వివేకవంతులుగా జ్ఞానవంతులుగా చేస్తున్నారా? అన్ని గుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షంగా ఉంటున్నాయా? అన్నీ ఉన్నాయా లేక యథాశక్తి ఉన్నాయా? ఇదే విధంగా సర్వశక్తులు, మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు, కేవలం శక్తివంతులు కాదు. మరి సర్వశక్తులు సంపన్నంగా ఉన్నాయా? మరొక విషయం ఏమిటి అంటే సర్వశక్తులు సమయానికి పనిచేస్తున్నాయా? సమయానికి హాజరవుతున్నాయా లేక సమయం గడిచిపోయిన తర్వాత గుర్తొస్తుందా? కనుక ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు అవినాశి సుఖము, శాంతి, సంపద. ఈ 3 విషయాలు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్యం యొక్క సమయంలో ఈ విషయాల అనుభవం ఏదైతే ఉందో అది కొత్త ప్రపంచంలో అవ్వజాలదు. ఈ అన్ని విషయాల అనుభవాన్ని మీరు ఇప్పుడు మాత్రమే చేయగలరు. ఇప్పటి నుండి సంస్కారాలు ఎమర్జ్గా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ధ రూపంలో నడుస్తాయి. ధారణ చేస్తున్నాము, అయిపోతాము, అంతిమ సమయానికైతే తయారైపోతాము, ఇలా అయితే భావించడం లేదు కదా. బాబ్దాదా ఇంతకు ముందే సూచన ఇచ్చారు. ఇప్పటి చాలా కాలపు అభ్యాసమే చాలా కాలపు ప్రాప్తికి ఆధారము అని. అంతిమంలో అయిపోతాములే అని మాత్రం ఆలోచించకండి. అయిపోతాము అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకు? స్వరాజ్యాధికారం యొక్క అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి. ఒకవేళ కేవలం ఒక్క జన్మలో అధికారిగా అవ్వలేకపోతే, ఆధీనముగా అయిపోతూ ఉంటే ఇక అనేక జన్మలు అధికారిగా ఎలా ఉంటారు? కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు మాటి మాటికి సూచన ఇస్తున్నారు. ఇప్పుడు సమయం యొక్క వేగం చాలా తీవ్రంగా వెళ్తుంది. కనుక పిల్లలందరూ ఇప్పుడు కేవలం పురుషార్థులుగా కాదు, తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని చాలా కాలం నుండి అనుభవం చెయ్యాలి. తీవ్ర పురుషార్థం యొక్క గుర్తులను బాబ్దాదా ఇంతకు ముందు కూడా మీకు వినిపించారు. తీవ్ర పురుషార్థులు సదా దాతలుగా ఉంటారు, లేవతగా కాదు. దేవత అంటే ఇచ్చేవారిగా ఉంటారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వీరు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను కూడా మారుతాను, వీరు మారాలి, వీరు మారాలి. ఇది దాతృత్వం యొక్క గుర్తులైతే కాదు. ఎవరు చేసినా చేయకపోయినా నేను బాబ్దాదా సమానముగా చెయ్యాలి, బ్రహ్మాబాబా సమానముగా కూడా చెయ్యాలి. సాకారంలో కూడా చూశారు, పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడు బ్రహ్మాబాబా ఈ విధంగా అనలేరు. నేను చేసి పిల్లలతో చేయించాలి అని అనుకున్నారు. తీవ్ర పురుషార్థుల రెండవ గుర్తు సదా నిర్మాణముగా అంటే నిరహంకారిగా ఉంటారు. కార్యం చేస్తూ ఉంటారు, అయినా కూడా నిర్మాణముగానే ఉంటారు. నిర్మాణము మరియు నిర్మాణము. నిర్మాణము అంటే నిరహంకారిగా ఉండడం, నిర్మాణము అంటే సేవ చేయడము. రెండింటిలో కూడా చాలా బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకు? నిర్మాణముగా అయ్యే కార్యం చేయడంలో సరువుల ద్వారా హృదయపూర్వక స్నేహము లభిస్తుంది మరియు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. బాబ్దాదా చూశారు, నిర్మాణము అనగా సేవా క్షేత్రంలో ఈ రోజుల్లో అందరూ కూడా మంచి ఉల్లాస ఉత్సాహాలతో కొత్త కొత్త ప్లాన్లు అయితే తయారు చేస్తున్నారు. దీని కొరకు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాబ్దాదా వద్దకు నిర్మాణము అనగా సేవ యొక్క చాలా మంచి మంచి ప్లాన్లు వచ్చాయి. కానీ బాబ్దాదా చూశారు, నిర్మాణ కార్యంలో చాలా బాగున్నారు, కానీ ఎంతగా సేవలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అంతగా ఒకవేళ నిర్మాణ స్థితి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే
నిర్మాణము అనగా సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో జరుగుతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. నిర్మాణ స్వభావము, నిర్మాణ మాటలు మరియు నిర్మాణ స్థితి ద్వారా సంబంధ సంపర్కములోకి రావాలి. దేవతల నోటి నుండి వెలువడే మాటలు వజ్రాలు ముత్యాల వలె అమూల్యమైనవి. వారిది నిర్మల వాణి, నిర్మల స్వభావము అని దేవతలకు ఏదైతే మహిమ చేస్తారో వాస్తవానికి అది సంగమ యుగంలోని బ్రాహ్మణుల యొక్క మహిమ. ఇది సీజన్లో చివరి టర్ను కనుక రిజల్ట్ వినిపించాలి కదా. బాబ్దాదా చూశారు, నిర్మల వాణి నిర్మాణ స్థితిలో ఇప్పుడు ఇంకా చాలా అటెన్షన్ ఉండాలి. ఖజానాల యొక్క 3 ఖాతాలను జమ చేసుకోమని బాబ్దాదా ఇంతకు ముందు కూడా తెలియచేశారు. మరి రిజల్ట్లో ఏం చూశారు? 3 ఖాతాలు ఏవో మీకు గుర్తుందా? అయినా కూడా మళ్ళీ రివైజ్ చేయిస్తున్నాము. 1, మీ పురుషార్థం ద్వారా జమా ఖాతాను పెంచుకోవడము. 2, సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచాలి. భిన్న భిన్న సంస్కారాలను తెలుసుకుంటున్నా కూడా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి. దీని ద్వారా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణముగానైనా సంతుష్టపరచడంలో లోపం ఉండిపోతే పుణ్య ఖాతాలో జమ అవ్వదు. పుణ్యానికి తాళం చెవి సంతుష్టత. సంతుష్టముగా ఉండాలి, సంతుష్టపరచాలి. 3, సేవలో కూడా సదా నిస్వార్థంగా ఉండాలి. నేను అనేది ఉండరాదు. నేను చేశాను, నాదే జరగాలి. ఈ నేను మరియు నాది అనేది సేవలో ఎక్కడైతే వస్తుందో అక్కడ పుణ్యఖాత జమ అవ్వనే అవ్వదు. ఈ నేను అనేది రాయల్ రూపంలో కూడా చాలా వస్తుంది. ఇందులో మీరందరూ అనుభవీలే. రాయల్ రూపంలోని నేను అనే లిస్టు సాధారణ నేను అనే దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కనుక ఎక్కడైతే నేను మరియు నాది అనే స్వార్థం వచ్చేస్తుందో, నిస్వార్థత అనేది ఉండదో అక్కడ పుణ్యఖాత తగ్గిపోతుంది. నేను అనే లిస్టు గురించి తరువాత మరొకసారి వినిపిస్తాము. అది చాలా పెద్దది మరియు చాలా సూక్ష్మమైనది కూడా. బాబ్దాదా చూశారు, తమ పురుషార్థము ద్వారా అందరూ యథాశక్తిగా తమ తమ ఖాతాలను జమ చేసుకుంటున్నారు. కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాను ఇప్పుడు ఇంకా నింపుకునే అవసరం ఉంది. కనుక 3 ఖాతాలను జమ చేసుకోవడంలో అటెన్షన్ పెట్టండి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే అందరి సంస్కారాలు ఇప్పుడు ఇంకా సంపన్నం అవ్వలేదు. కానీ ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల ప్రభావము మనపైన పడకూడదు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ బలహీన సంస్కారాలు శక్తివంతమైనవి కావు. మాస్టర్ సర్వశక్తివంతుడైన నాపైన బలహీన సంస్కారాల యొక్క ప్రభావం పడరాదు. దీనికి రక్షణ సాధనము బాబ్దాదా ఛత్రఛాయలో ఉండాలి. బాబ్దాదాతో కంబైన్డ్గా ఉండాలి. బాబ్దాదా శ్రీమతమే ఛత్రఛాయ. ఈరోజు బాబ్దాదా సూచన ఇస్తున్నారు. స్వయం పట్ల ప్రతి ఒక్కరూ సంకల్పము, మాట, సంబంధ సంపర్కము, కర్మలో నవీనత తీసుకుని వచ్చే ప్లాన్ అయితే తయారు చేయాల్సిందే. ఏ నవీనతను తీసుకొచ్చారని బాబ్దాదా ముందుగా రిజల్ట్ చూస్తారు? పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసుకున్నారా? ఈ రిజల్ట్ను ముందుగా చూస్తారు. ఏమనుకుంటున్నారు? ఇలా చేస్తారా? చేసేవారు చేతులెత్తండి.
చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకండి, బాబ్దాదాను చూడండి, మీ పెద్ద దాదీని చూడండి. మీ దాదీజీ ఎంత అతీతమైన మరియు ప్రియమైన స్థితియో చూడండి. బాబ్దాదా చెప్తున్నారు, ఒకవేళ ఎవరినైనా నేను మరియు నాది అనే హద్దు భావన నుండి అతీతంగా చూడాలని అనుకుంటే బాబ్దాదా హృదయ సింహాసనాధికారి అయిన మీ దాదీని చూడండి. పూర్తి జీవితమంతా హద్దులోని నేను నాది అనే భావన నుండి చాలా అతీతంగా ఉన్నారు. దాని ఫలితంగానే ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ దుఃఖము, బాధ యొక్క అనుభూతి నుండి అతీతంగా ఉన్నారు. దాదీ, మీకు ఏదైనా బాధ ఉందా, ఇంకేదైనా కష్టం ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు లభించేది దాదీ నుండి? ఏమీ లేదు అనే ఒక్క శబ్దమే పక్కాగా చెప్పేవారు. ఎందుకంటే నిస్వార్థత మరియు విశాల హృదయంతో అన్నిటినీ కూడా ఇముడ్చుకునేవారు. అందరికీ ప్రియమైన వారు. దాని ప్రత్యక్ష గుర్తులనే మీరు ఇప్పుడు చూస్తున్నారు. బ్రహ్మ బాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే తండ్రి ఉన్నారు కదా అని మీరు అనేవారు. కానీ దాది అయితే మీతో పాటు ప్రభు పాలనలోనే ఉన్నారు, చదువుకున్నారు, సేవలో తోడుగా ఉన్నారు. కనుక ఒకరు నిస్వార్థంగా కాగలిగినప్పుడు మరి మీరందరూ అవ్వలేరా? అవ్వగలరు కదా. అయ్యేవారు మీరే అని బాబ్దాదాకు అయితే నిశ్చయం ఉంది పిల్లలపైన. ఎన్నిసార్లు అయ్యారు గుర్తుందా? అనేక కల్పాలు తండ్రి సమానముగా అయినవారు మీరే, మరియు ఇప్పుడు కూడా అయ్యేవారు మీరే. ఇదే ఉమంగ ఉత్సాహాలతో ఎగురుతూ వెళ్ళండి. తండ్రికి మీపైన నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా మీపైన సదా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉండండి. అవ్వాల్సిందే అనే నిశ్చయ బుద్ధి కలవారిగా అయి ఎగురుతూ వెళ్ళండి. మాకు తండ్రి పైన 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. ఇది కరెక్టే కదా. ఎవరైతే అందరూ కూర్చుని ఉన్నారో లేక తమ తమ స్థానాలలో వింటున్నారో చూస్తున్నారో వారందరూ కూడా ప్రేమ అనే సబ్జెక్టులో 100% ఉంది అని భావిస్తున్నారా? చేతులెత్తండి. 100% ఉందా? అందరూ చేతులెత్తారు. మంచిది. వెనుక ఉన్నవారు చేతులు బాగా ఎత్తండి, చేతులు ఊపండి. ఈరోజు 22,000 కంటే కూడా ఎక్కువ మంది సోదరి సోదరులు వచ్చారు. ఈ విషయంలో అయితే అందరూ చేతులెత్తారు. ప్రేమకి గుర్తు సమానముగా అవ్వడము. ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారి వలె మాట్లాడడం, వారి వలె నడవడం, వారి వలె సంబంధ సంపర్కాలను నిలుపుకోవడమే ప్రేమకు గుర్తు. ఈరోజు బాబ్దాదా ఇప్పుడిప్పుడే ఏం చూడాలనుకుంటున్నారు అంటే ఒక్క సెకండులో స్వరాజ్యము అనే సీటు పైన కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ యొక్క సంస్కారాన్ని మధ్య చేసుకుని సెకండులో కూర్చోగలరా? కనుక ఒక్క సెకండులో 2-3 నిమిషాల కొరకు రాజ్యాధికారి సీటు పైన సెట్ అయిపోండి. బాబ్దాదా పిల్లల చేత ఇప్పుడు ఈ డ్రిల్లును చేయించారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రియ స్మృతుల ఉత్తరాలు మరియు ఏవైతే సైన్సు సాధనాలు ఉన్నాయో వాటి ద్వారా బాబ్దాదా వద్దకు ప్రియ స్మృతులు చేరుకున్నాయి. తమ మనసులోని సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు వ్రాస్తారు. అలాగే ఆత్మిక సంభాషణ చేసే సమయంలో కూడా వినిపిస్తూ ఉంటారు. సదా సత్యమైన హృదయం పైన సాహిబ్ రాజీగా ఉంటారు అని బాబ్దాదా పిల్లలందరికీ కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. హృదయపూర్వక ఆశీర్వాదాలను, హృదయపూర్వక ప్రేమను బాబ్దాదా విశేషంగా ఆత్మలకు ఇస్తున్నారు. నలువైపులా ఎవరైతే సమాచారం ఇస్తున్నారో, ఎవరైతే మంచి మంచి ఉమంగ ఉత్సాహాలతో కూడినటువంటి ప్లాన్లు తయారు చేశారో
వారందరికీ కూడా బాబ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు, అలాగే వరదానాలు కూడా ఇస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, అలాగే ఇతరులను కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఉండండి. నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు బాబ్దాదా యొక్క విశేషమైనటువంటి ప్రియస్మృతులు. బాబ్దాదా పిల్లలందరి ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు, బ్యాలెన్స్ ఉంచుకునేందుకు పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. అందరి భాగ్య నక్షత్రం సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండాలని కూడా ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటూ కూడా ఉన్నారు, చూస్తూ కూడా ఉన్నారు. బాబ్దాదా కూడా నలువైపులా ఉన్న దూరముగా కూర్చుని ఉన్న పిల్లలను చూసి చూసి సంతోషిస్తున్నారు. చూస్తూ ఉండండి మరియు మధువనం యొక్క శోభను సదా పెంచుతూ ఉండండి. కనుక పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము, అటెన్షన్ అనే నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపం అనే నక్షత్రం యొక్క మెరుపును పెంచుకునే ఆకర్షణ మూర్తుభవ. సారాంశము, ఎప్పుడైతే తండ్రి ద్వారా, జ్ఞానము ద్వారా ఆత్మిక స్వరూపం అనే నక్షత్రం మెరిసిందో అప్పుడిక అది ఆరిపోదు. కానీ దాని మెరుపు యొక్క శాతము తక్కువ మరియు ఎక్కువగా అయితే అవుతుంది. ఎప్పుడైతే ప్రతిరోజు కూడా అమృత వేళలో అటెన్షన్ రూపీ నెయ్యి వేస్తూ ఉన్నట్లయితే ఈ నక్షత్రం మెరుస్తూ ఉంటుంది, అలాగే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాగైతే దీపములో నెయ్యి వేసినప్పుడు అది ఏకరసముగా వెలుగుతుంది కదా, అలాగే సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వడము అనగా తండ్రి యొక్క సర్వగుణాలు మరియు శక్తులను స్వయంలో ధారణ చేయడము. ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్, బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి. ఈరోజు అవ్యక్త సూచన, యోగ శక్తిని జమ చేసుకునేందుకు కర్మ మరియు యోగముల యొక్క బ్యాలెన్స్ను ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్థితి ఉండాలి. ఈ అభ్యాసం పెంచండి. ఎలాగైతే సేవ కోసం కొత్త కొత్త ప్లాన్లు మీరు ఆవిష్కరిస్తూ ఉంటారో అలా ఈ విశేషమైన అనుభవాలను అభ్యాసం చేసేందుకు సమయాన్ని కేటాయించండి. అంతేకాక నవీనతను తీసుకుని వచ్చి అందరి ముందు కూడా ఉదాహరణగా అవ్వండి. అచ్చా, ఒక ముఖ్యమైన సూచన, ఈరోజు నెలలో 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదర సోదరీలందరూ కూడా సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషమైనటువంటి యోగాభ్యాసం చేసే సమయంలో మాస్టర్ సర్వశక్తివాని యొక్క శక్తిశాలి స్వరూపములో స్థితమయ్యి ప్రకృతి సహితముగా సర్వాత్మలకు కూడా పవిత్రతా కిరణాలను ఇచ్చి సతో ప్రధానముగా తయారు చేసే సేవను చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.